నమస్తే. ప్రస్తుతం నేను అశోక్ నగర్‌లో ఉన్నా. ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని 21 తారీఖు కవాతు నిర్వహించడానికి ఒక పోస్టర్ విడుదల చేసిండ్రు. ఇగో ఇదే ఆ పోస్టర్ నిరుద్యోగ కవాతు ఉద్యోగ నోటిఫికేషన్‌ల సాధనకై. ఎప్పుడు తేదీ జనవరి 21న ఎక్కడి నుంచి అంటే చిక్కడపల్లి లైబ్రరీ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు విద్యార్థులు మొత్తం కవాతును నిర్వహిస్తారంట. ఇదే పోస్టర్ ఆవిష్కరించడానికి నిరుద్యోగి అయినటువంటి ఓయు జనార్దన్ గారు కూడా వచ్చిండు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆయనను అడిగి తెలుసుకుందాం మనం. ఏంటి దీని ప్రధాన ఉద్దేశం? అంటే మీరు మొన్ననే ధర్నా చేసిండు. ఎక్కడ? దిల్సుఖ్‌నగర్‌లో. అక్కడ మిమ్మల్ని లిఫ్ట్ చేసేసారు పోలీసులు. ఇప్పుడేమో కవాతు పెట్టిండ్రు. అసలు ఏం చేయదలుచుకున్నారు మీరు నిరుద్యోగులు? ఎందుకు కవాతు చేస్తున్నారు? అది అందరికీ తెలిసింది. మేనిఫెస్టోలో ఉన్నది. యూత్ డిక్లరేషన్లు ఇచ్చింది. రాహుల్ గాంధీ చెప్పింది. సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు నింపుతామని. క 2,00,000 నింపలేదు. కనీసం ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న డేటా దగ్గర వీళ్ళ దగ్గర లేదు. ఎందుకు లేదంటున్నమాట కమిటీ వేసిర్రు. కమిటీ కాంచి తెచ్చుకోలేదు. ఇన్ని ఉన్నాయని చెప్పలేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా 2,00,000 ఉద్యోగాలు నింపాలి. వీళ్ళు నింపాలి కాబట్టి వీళ్ళు నింపేటటువంటి అవకాశం దరిదాపుల్లో లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు జనవరి జనవరి ఎండింగ్‌కు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఫిబ్రవరిలో అయిపోతాయి. దాని తర్వాత మళ్ళా ఎంపీటీసీ, జడ్పీటీసీల దాంట్లో పడతారు. ఈ ఎమ్మెల్యేల దాంట్లో లొల్లిలలో ఉంటారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచి గైడ్‌లైన్స్ ఉన్నది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే ఇది అంత ఎప్పటికి పోతుంది? జూన్ పోతుంది. జూన్ పోయినాక మళ్ళీ ఏమవుతుంది? జూన్ జూలైలో రైతుల గురించి దాని గురించి ఉంటుంది. ఈ 26 పోతుంది. 27 మనకు ఎలక్షన్లు ఎప్పుడు? 28 డిసెంబర్. డిసెంబర్ అంటే మనకు 28 జూన్కి వస్తుంది నోటిఫికేషన్. అంటే ఇంకా కరెక్ట్ ఎంత ఉంటుంది? ఒక సంవత్సర కాలమే. ఆ సంవత్సర కాలంలో కూడా 6 నెలలు అయిపోగొట్టిండు అనుకో, 26 అయిపోతా 27లా 27లో ఇద్దాం అనుకుంటుండ్రు. వాళ్ళు క్లియర్గా ఉన్నారు కాబట్టి ఈ మోసాన్ని ఛేదించాలి. ఇంకొకటి ఏందో తెలుసా, నిరుద్యోగులకు అందరికీ తెలియనటువంటివి. నేను చాలా అథెంటిసిటీ తోటి మాట్లాడతా, ఆగమాగం మాట్లాడను. మనకు బిశ్వాల్ కమిటీ 4,00,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. వీళ్ళు 2,00,000 ఖాళీలు ఉన్నాయన్నారు. ఇప్పుడు 2,00,000 ఖాళీలు ఏమున్నాయంటే 2,00,000 లేవు, అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చినాం, కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకొచ్చినాం అంటారు. అందరు ఉన్నారంటారు. మరి వాళ్ళు గడ్డి పీకనికి చెప్పిర్రా? వాళ్ళు మీకు ఆ డేటా లేదా? ఒక్కొక్కటి పీకుడు గాలి లెక్క వచ్చి ఎందుకు వరలిర్రు? ఇవాళ అన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉన్నాయి, ఇవాళ ఖాళీలు లేవని చెప్తారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి చెప్పరి. ఇంకొకటి అంటాడు ఇవాళ 20,000 మంది 30,000 మంది అదనంగా ఎంప్లాయీస్ లేకుండా తీసుకుంటారు అంటారు. కాంట్రాక్టర్ దొంగ పేర్లు పెట్టిర్రు, వాళ్ళు ఆన్ రోల్ లేరు అంటారు. ఒకటి ఒకటి జనార్దన్ గారు, ఒక ప్రశ్న ఎదురవుతుంది మీకు. నేను టీవీ డిబేట్లు చూస్తుంటా దాదాపుగా, మీరు కూడా చూస్తుంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది దాదాపు. ఇప్పుడు 2,00,000 ఉద్యోగాలు అంటారు కదా, 2,00,000 ఉద్యోగాలు ఒక 1 ఇయర్లో భర్తీ చేసినా కూడా మీతో పాటు 10 మంది 12 మంది అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి ఉద్యోగాలు రావని వాళ్ళు చెప్పేస్తున్నారు టీవీ డిబేట్లలో. అరే సిగ్గులేని ఎదవల్లారా, ఒకటి చెప్తున్నావు. నువ్వు అన్న హామీ ఏంది, దాని గురించి ఇంప్లిమెంట్ చేయంటే వ్యక్తిగతానికి తీసుకొని పోయి దీని సమస్యను మొత్తం ఇద్దరి మధ్యలో పంచాయతీ లెక్క చేస్తామనేటటువంటి ఎదవలో ఒక 5-6 ఉన్నారు. మమ్మల్ని 12 మంది అంటే అంటున్నారు కదా, మేము కూడా చెప్తున్నాం. ఈ ఎదవలు ఎవరైతే ఉన్నారో, ఈ ఎదవలు ఆ రోజు కాంగ్రెస్లో లేనటువంటి వాళ్ళు, ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న ఈరోజు పదవులు రానటువంటి వాళ్ళు, మొన్న డీసీసీపీలో డిస్ట్రిక్ట్ కమిటీలలో రానటువంటి వాళ్ళు రేపు కార్పొరేషన్ పదవులు రావడానికి కొరకు, నిరుద్యోగులను తిట్టడం కొరకు, ఒకళ్ళు వీళ్ళు తిట్టినా పదవి రాకపోయినా కనీసం మా ఫేస్ అనేది పోలీస్ స్టేషన్లలోకి జనాలకు తెలిస్తే మొగడు పెన్నాల పంచాయతీ పోలీస్ స్టేషన్లలో చేసి మా కుటుంబాన్ని ఎలా తీసుకుందాం అనేటటువంటి ఎదవలు లోపర్గాలు మాట్లాడే మాటలకు మేము స్పందించాం. అలా నాయన మరి మీ ఎదవలు మీరు ఎందుకు వస్తున్నారు? మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు? డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడరు? వాళ్ళకన్నా ఎక్కువ మీరు తోపుగాల్లా? మరి ఆ రోజు మీరు రాలే కదా హామీ ఇస్తేందుకు. ఆ రోజు ఇదే శ్రీధర్ బాబు అశోక్ నగర్కి వచ్చారుగా, ఇదే మల్లురావు వచ్చిండు కదా, మరి ఇదే పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ వచ్చారు కదా, మరి వాళ్ళందరూ మాట్లాడింది ఈ పీకుడు గాళ్ళు ఎందుకు మాట్లాడుతారు? వీళ్ళు ఎవరు కోన్కిస్కాగాళ్ళు అంటే వీళ్ళ స్థాయి ఏంటంటే మమ్మల్ని అంటే మేము ఒకటంటే ఇలా 10 వస్తుందని. ఇప్పుడు ఎప్పుడైనా నువ్వేమనుకుంటావు? ఒక ఉన్నతంగా ఆలోచిస్తే నువ్వు కలెక్టర్ కావాలనుకుంటే కనీసం ఒక అటెండర్ అనేది ఉంటుంది కదా ఆలోచన. అబ్దుల్ కలాం అదే చెప్పిండుగా, ఉన్నతమైన ఆలోచనలతో ఉండాలి, ఉన్నతమైన లక్ష్యాలు ఉండాలనేది. మమ్మల్ని తిడితే మాతో లొలి పెట్టుకుంటే ఇలా 10 వస్తుందని క్లియర్. ఆ ఎదవాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకో మాట కూడా వస్తుంది. సరే మీరు ఎవరిని అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ టీవీ డిబేట్లలో వస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక 50,000 ఉద్యోగాలు వేసినాం. నిజంగా ఉద్యోగం కొట్టాలి అనే చిత్తశుద్ధి ఉన్నోడు కుర్చీకే పరిమితం అవుతాడు, పుస్తకాల పురుగైపోతాడు. అసలు వీళ్ళకు 50,000 ఉద్యోగాలు వచ్చినా ఏదో ఒక వంక పెట్టుకొని రోడ్ల మీదకి వస్తారు. వీళ్ళు కనీసం ఒక గంట సేపు కూర్చొని చదవలేరు అని చెప్తున్నారు వాళ్ళు. అరే ఎదవ ముచ్చట్లు చెప్పే ఎదవ అవులాగాళ్ళారా, ఒకటే చెప్తున్నాం.
ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీకు ఏమొస్తుందని ఇవాళ అందరూ మీ ఉద్యమకారులం పీకుడు కాలం మీరు నష్టపోయినా మీరు రాజకీయం చేస్తున్నాం అని ఎందుకు మాట్లాడుతుర్రు? అయినా మీరు రాజకీయం చేయాలని వచ్చారా? యూనివర్సిటీలో ఉద్యమం చేసినప్పుడు ఇది దేని కొరకు చేసిర్రు? ఇలా తెలంగాణ నిధులు నియామకాలు అన్న కాడ నియామకాలు కాలేదు, అందరికీ ఉద్యోగం కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, కాలేదు రారి బయటికని ఆ రోజు పీకనికి అన్నారా? ఈరోజు దేని కొరకు మాట్లాడుతున్నారు? ఇలా 50,000 కాదు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. దానికి సమాధానంగా కాంగ్రెస్ తోటి చర్చిస్తే ప్రైవేట్ సెక్టార్లలో ఎక్కువ ఉద్యోగ కల్పన కావాలి. అది కూడా కాకుంటే మనకు కంపెనీలు పెట్టాలి. పెద్ద ఇప్పుడు మెట్రో లాంటి వాటి కాంట్రాక్టులకు కూడా చిన్న కాంట్రాక్టులు చేసి ఇలా వాడిని మెట్రో కట్టేటోడైనా ఇవాళ 1,000 కోట్లు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకునేదే. ఇవాళ అక్కడ ఆంధ్రాలో ఉన్న RRR గారు ఎట్ట చేసిండు. ఇవాళ అంబానీ ఆదానీలకు బీజేపీ వాళ్ళు బ్యాంకుల నుంచి రైట్ ఆఫ్ చేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఈరోజు అలాంటి కాంట్రాక్టులు ఇచ్చినా ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినా ఇండియాలో బీదోడు దాచుకున్నటువంటి బ్యాంకులో దాచుకున్నటువంటి సొమ్ము నుంచే లోన్ ఇవ్వడం. అలాంటి లోన్లు కూడా ఇప్పిస్తాం, బ్యాకప్ లోన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చేస్తాం. తెలంగాణలో నియామకాలను అనేటువంటి గవర్నమెంట్ సెక్టార్ కాదు, వీళ్ళని వ్యాపారవేత్తలు చేస్తాం, అది ఇదని మాట్లాడారు. వీటన్నిటి గురించి మాట్లాడేది సౌటల్లారా దద్దమ్మల్లారా. ఈరోజు ఆడోళ్ళకి కాదు అక్కడ ఇచ్చేది, ఏది ఇవాళ ఆడోళ్ళకి ఇచ్చేటటువంటి బట్టలు కుట్టుడైనా అయ్యైనా ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఒక అక్క చెల్లెళ్లకు ఈరోజు గురుకులాలలో ఉన్నటువంటి గుడ్ కాంట్రాక్టర్ అయినా ఏ కాంట్రాక్ట్ అయినా ఇవ్వండి. ఈరోజు సబ్బండమైనటు కాంట్రాక్టులు ఉన్నాయి. ఇలా 1,000-1,500 గురుకులాలు ఉన్నాయి, వాటిలలో కాంట్రాక్టులు ఇవ్వండి. ఇలా చిన్న పనులలో కాంట్రాక్టులు ఇవ్వండి. అన్నిటికీ నిరుద్యోగులకు గీరి వాటి గురించి మేము కంప్లీట్ అవగాహనతో ఉన్నాం. ఊళ్ళల్లో కూడా ఇవాళ అగ్రికల్చర్ సెక్టర్ ఆగమైపోతుంది. వాటి గురించి ఇవ్వమని ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతోటి తెలంగాణలో నిరుద్యోగం రూపమవ్వడం కొరకు తెలంగాణ వచ్చిన దాంట్లో నిధుల నియామకాల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇంకో ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఏమంటారు అంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులే, వీళ్ళకి రాజకీయాలు ఇష్టం ఉంటే రండి, మంచిగా వచ్చే కండవ కప్పుకొని రాజకీయాలు చేయండి, ఎందుకు చదువుకున్న వాళ్ళని చెడగొట్టుకుంటా నిరుద్యోగుల ముసుగు తొడుక్కొని వాళ్ళని చెడగొట్టి వీళ్ళు ఎందుకు లబ్ధి పొందాలనుకుంటారు? అసలు వీళ్ళు నిరుద్యోగులే కాదు, 40-45 ఏళ్ళు వచ్చినాయి ఒకనొకరికి, వీళ్ళు నిరుద్యోగులా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి, రాజకీయాలకు వచ్చి కండు వేసుకొని బాజాబ్తా రాజకీయం చేయండి, కానీ బేజాబ్తా నిరుద్యోగుల ముసుగు తొడుక్కొని ఇట్లా చెడగొట్టొద్దని వాళ్ళు చెప్తున్నారు కదా. మరి వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి ఇలా ఓయో పరిమితులు ఓడి పీకడికి పిచ్చి పెట్టిండు. ఇప్పుడు వీళ్ళే కదా 10-15 ఏళ్ళ నుంచి గాంధీ తెలంగాణ ఉద్యమంలో గ్రూప్ 1 చేయకుండా ఏం చేయకుండా మీ ప్రభుత్వాలు కదా. మరి ఇప్పుడున్న ఖాళీలను 1 సంవత్సరం 2 లక్షలని చెప్పి నోటిఫై చేసి మరి పెంచకుండా ఉంటే మరి ఎందుకు పెంచుతున్నారు? మరి ఏమిటికి ఇవాళ రిటైర్మెంట్ వయసు పెంచుతున్నారు? దేని కొరకు పెంచుతున్నారు? ఇప్పుడు మీరు రాజకీయాలలోకి రారంటున్నారు. ఎవరి మెడల్లో ఏ కన్వాలు ఉన్నాయి? ఎవరి మెడల్ అన్న కన్వాలు ఉన్నాయా? మాట్లాడుతున్నారా? అన్నా ఇంకోసారి దయచేసి చెప్తున్నాం, మేము వాళ్ళ లెక్క కాంట్రవర్సీ అయ్యి ఏదో మైకులలో మాట్లాడుతందుకు రావట్లేదు. మమ్మల్నే కాదు ఏ నిరుద్యోగుల్ని కూడా ఏదో ప్రశ్నలు అడక్కరి. నువ్వు మాట్లాడే ఎదవ కానీ క్రెడిబిలిటీ ఉంటే వాడు అన్న ప్రశ్నను తీసుకొని వచ్చి అడుగురి. ఏ అధికార ప్రతినిధి లొట్టల ప్రతినిధి సిగ్గు లజ్జలు లేని వాళ్ళతో మాట్లాడే మాటలను కూడా బజారమ్మడిపోయేటటువంటి ఎదవాళ్ళు మాట్లాడిన ప్రశ్నలు కూడా మా కాడికి వచ్చి అడుగుతారా? ఈ లోపల మాటలు వచ్చి మీరు ప్రశ్నలు అడుగుతారా? అసలు మీ ఛానల్కి ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుంది ఆ సిగ్గులేనని మాట్లాడుతందుకు. ఇలా మేము అడిగినాయి 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగినాయి, బిస్వాల్ కమిటీ గురించి అడిగింది. వీళ్ళు ఎన్నికలలో మరి సిగ్గు లేకుండా ఎందుకు మేనిఫెస్టోలో పెట్టిర్రు? ఇలా మేము నియామకాల గురించి మాట్లాడేది ఇలా ఒక హేతు పద్ధతిగా మాట్లాడట్లేమా? ఇలా ఊళ్ళల్లో ఇవాళ పనులు లేక ఏమీ లేక ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్కి రాకుండా గంజాయి పాలు అవుతుందని ఆ రోజు మీరే చెప్పారు కదా. ఇలా గంజాయి కేసులు ఎక్కువ యాడ్ అవుతున్నాయి, తెలంగాణలో దొరుకుతున్నాయి కదా. ఇదే నీ రేవంత్ రెడ్డి ఏమంటాడు? గంజాయిని తాగొద్దు, ఆటలు ఆడొద్దని. ఇవన్నీ ఉన్నాయనే సమాజంలో వాస్తవం కదా. మీ 5 పదవుల గురించి వచ్చి ఒక తెలంగాణలో ఒక నియామకాలు జరగలేదు, తెలంగాణ ఆగమైపోతుంది, యూత్ ఆగమైపోతుంది, ఇది ప్రైవేట్ సెక్టార్లు అన్నిటిలలో చేయండి, సబ్బండ వర్గాల గురించి అన్రెస్ట్ వస్తుంది, యూత్ ఆగమైపోతుంది అని మేము మంచిగా చెప్తుంటే దీనికి పనికిరాని ఎదవలు 4-5 మాట్లాడే ప్రశ్నలను మీరు అడక్కరి. ఇంకొకటి అలాంటి ఎదవలను మీ స్టూడియోలలో పిలిపించుకోకరి. దీనికి తెలంగాణలో ఉన్న సమస్యలను అన్నిటిని చెప్పినా మీకు కావాల్సిన వ్యూస్ వస్తాయి, మీ ఛానల్ని ఆదరిస్తారు. ఇలాంటి ఎదవాళ్ళ గురించి మీ ఛానల్ని ఎవడన్నా ఆదరించిర్రా? వీళ్ళ వ్యూస్ ఉన్నాయి ఎప్పుడన్నా? వాళ్ళు పెడితే ఎవడు కూడా చూడడు. ఏ మమ్మల్ని అనేది ఏందని ఆ ఎదవలై మా పెట్టి చూడ్రి. మేము మాట్లాడేది వాళ్ళు మాట్లాడేది ఒక బొడ్డు రైకాడికి వస్తాం. ఏమిటికా ఎదవాలని ఊరికే మీరు తీసుకొచ్చి ఆ ఎదవ మున్న కొడుకులు అనే ప్రశ్నలతోటి మమ్మల్ని అడిగిపించేది వద్దు. అంటే ఎట్లుంటుంది అంటే వాస్తవంగా ఈ అధికార ప్రతినిధులు సీఎంలు వీళ్ళు మాట్లాడరు, మీకు తెలిసిన విషయం. వీళ్ళే వాళ్ళ తరపున వీళ్ళు మాట్లాడుతుంటారు, అందుకే వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నాం కదా. ఎవడా అధికార ప్రతినిధి?
మరి ఆయన ఎందుకు రాలేదు? ఈ అధికార ప్రతినిధులు లొటపీస్ గారు కాంగ్రెస్ మళ్ళీ గెలిపిద్దురారని ఎందుకు రాలేదు? మరి రాహుల్ గాంధీ లొటపీస్ గారు ఎందుకు వచ్చిండు? ఇటనే అంటాం. మరి వీడికి ఎందుకు వచ్చిండు రాహుల్ గాంధీ? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా అవలగాన్ చేసిరు కదా మీరు అవలగాన్ చేసినప్పుడు మీరు లొటపీస్ రాహుల్ గాంధీ అంటాం. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మేము అన్నప్పుడు ఒక నెరవేర్చారు మీరు. ఆయన యొక్క ఇచ్చిన గౌరవాన్ని నిలబెడితే మరి ఇక్కడికి మనం మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈడు వచ్చి ఒక ఛాయ్ తాగి మాతో మాట్లాడచ్చు పోవచ్చు కదా. అంటే మీరు మీ పార్టీ వాళ్ళని అవమానించినప్పుడు మేము అంతే అంటాం. మరి మీకు అంత విలువ ఉంటే ఆయన మీరు ఎందుకు రాలేదు? మేము అందుకే అంటున్నాం, వీళ్ళకి విలువ లేదు, వాళ్ళను మాట్లాడకరి, ఏ నిరుద్యోగి దగ్గర ఈ ప్రశ్న అడగరి, సమస్యను చూపించరు. వీళ్ళు అవడగలరు. మీరు పిలవకరి, అసలు వాళ్ళ అవసరమే లేదు. అన్న మాకు తెలుసు అన్న, మీకు ఫోన్ చేసుకుంటారు, నన్ను పెట్టరు పోయి అంటారు, అన్న జర ఇది వీడియో అయిపోయినాక వీడియో మంచిగా పోతుందా అంటారు, వైరల్ అవుతుందా అంటారు, సమాజంలో ఎట్టుందని అంటారు, మాకు రెస్పాన్స్ ఎట్లుందని అంటారు, మాకు 10 వస్తుందని అంటారు, జర మమ్మల్ని చూసుకోరన్న తర్వాత మిమ్మల్ని చూసుకుంటాం. ఇవన్నీ బోకర్ ముచ్చట్లు, వీళ్ళ గురించి అవన్నీ తెలియదన్న. ఎందుకన్నా